ప్రధానంగా మతతత్వ శక్తులు ఎప్పుడూ కూడా విద్యాలయాల్లో ప్రవేశించడానికే వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆర్ఎస్ఎస్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత నిషేధించిన అప్పటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ మావాడు అని వాళ్ళ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పుకుంటున్నారంటే అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఏది కూడా లేదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడలేకపోతున్నారు. వల్లభాయ్ పటేల్ మీవాడే అంటారు అని, వల్లభాయ్ పటేల్ మావాడే అని పెద్ద విగ్రహం కట్టేసి వాళ్ళు వల్లభాయ్ పటేల్ని ఆర్ఎస్ఎస్ లో చేర్చేసుకున్నారు. వాళ్ళు అంత దౌర్భాగ్యంగా ఉంది. అదేవిధంగా ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఒకప్పుడు నేను చేరువేరా అనుచరుణ్ణి, చేరువేరాకి నేను ఒక ఫాలోవర్ అని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నేను ఒక గొప్ప సనాతనవాదిని, నేను ఒక గొప్ప హిందూవాదిని, నేను ఒక గొప్ప మనువాదిని అని ఇవాళ ఆయనే ప్రచారం చేసుకుంటున్నాడు. ఆయన మంత్రిగా ఉండి కార్యక్రమాలు ఏమీ చేయటం లేదు, కానీ ఇటువంటివన్నీ చేస్తున్నాడు. మరి అటువంటి వ్యక్తులు పరిపాలకులుగా ఉన్నప్పుడు విద్యాలయాలన్నీ కూడా ఖచ్చితంగా భ్రష్టు పట్టిపోతాయి. కనీసం ఇంత గొడవ జరుగుతుంటే యూనివర్సిటీలో మీరెవరు, అక్కడ విద్యార్థి సంఘాలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు చూసుకుంటాయి, అంతేగాని బయట నుంచి మతతత్వ శక్తులు కానీ రాజకీయ పార్టీలు కానీ మీరు యూనివర్సిటీలోకి ఎందుకు వెళ్ళారో అని అడిగే ధైర్యం కూడా ఇవాళ డిప్యూటీ సీఎంకి లేదు, విద్యామంత్రికి కూడా లేదు. ఎందుకని ఒకవేళ వాళ్ళు యూనివర్సిటీలో కనుక రావద్దంటే మన ప్రభుత్వాన్ని రద్దు చేస్తారేమో అనే భయం ఉంటుందని నేను అనుకుంటున్నా. అందుకనే వాళ్ళ ఈ విషయం మీద ఏమీ కూడా మాట్లాడుతున్నా. ఇది కనుక కంట్రోల్ అవ్వాలంటే యూనివర్సిటీలో మతతత్వ శక్తులు బయటికి పంపించాలి అంటే అందరూ కూడా ప్రతి కాలేజీ నుంచి ప్రతి యూనివర్సిటీ నుంచి కూడా సీఎంకి మనం లెటర్స్ రాయాలి. ఇదిగో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీలో ఈ విధంగా ఇవాళ మతోన్మాద శక్తులు ప్రవేశించి అక్కడ ఉన్న విద్యార్థుల మీద దౌర్జన్యం చేస్తున్నారు. యూనివర్సిటీలో మతోన్మాద శక్తులకి పనేంటి? మీరు వాళ్ళ కంట్రోల్ చెయ్యగలరా, చేయలేరా? వాళ్ళ కంట్రోల్ చేయమని మేము మీ ప్రభుత్వాన్ని కోరుతున్నామని కొన్ని లక్షల ఉత్తరాలు గనక సీఎం ఆఫీసుకి గనక వెళితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మేము కూడా ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ గా మొట్టమొదట ఇంటి పన్నులు ఒకేసారి 400% పెంచారు 2004లో. పెంచినప్పుడు ఇదే విధంగా ప్రతి ఇంటింటికి తిరిగి చెప్పాం లెటర్స్ రాయమని. ఆ విధంగా అందరూ లెటర్స్ రాసేసరికి ₹1 కూడా పెంచకుండా మళ్ళీ అదే పన్నులు కంటిన్యూ చేశారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రజాభిప్రాయాన్ని తెలియజేయాలి, వ్రాతపూర్వకంగా తెలియజేస్తే అది రికార్డుగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరికీ, విద్యార్థి నాయకులకి నేను సూచించేది ఏంటంటే మనందరం కూడా సీఎంకి, ప్రభుత్వానికి ఉత్తరాలు రాద్దాం. వాళ్ళే కాకుండా ప్రజలమైన మేము విద్యార్థులు కాకపోయినప్పటికీ కూడా మేము కూడా లెటర్స్ రాసి మీ అందరికీ కూడా మా సపోర్ట్ తెలియజేస్తాం. ఖచ్చితంగా ఆంధ్ర యూనివర్సిటీలో జరిగే ఈ మతోన్మాద శక్తుల్ని బయటికి పంపే వరకు కూడా మేము మీకు సపోర్ట్ గానే ఉంటాము.